ఎస్. అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. నేను స్పిరిచువల్ అవేకెనింగ్ గురించి క్లాసెస్ చెప్తూ ఉంటాను. అండ్ ఇన్నర్ చైల్డ్ గురించి, అదేవిధంగా మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా మనం బ్యాలెన్స్ అవ్వాలి, ఏ విధంగా చేస్తే మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనలో నుంచి వెళ్ళిపోతుంది, దీనివల్ల మనం ఏ లెసన్స్ నేర్చుకుంటాము, క్లీనింగ్ మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ను ఏ విధంగా మనం క్లీన్ చేయాలి, దీనివల్ల మన లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుంది. సో దీని గురించి నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను. యూట్యూబ్లో చెప్తూ ఉంటాను అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాను. మీరే కానీ ఒకవేళ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. దీనివల్ల మన యొక్క రియాలిటీ ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మన యొక్క రియాలిటీ అనేది ఏంటి అది మనకు తెలిస్తే చాలు. ఇంకా మనకు కావాల్సిందంతా మనలోనే ఉంది అని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, బయట నుంచి ఏది మనకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు నీకొక 10,000 వచ్చిందనుకోండి, అది బయట నుంచి వస్తుంది అనుకుంటున్నారు. బయట నుంచి రాలేదు. ఇక్కడి నుంచి వెళ్తేనే అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడి నుంచి మనలో నుంచి వెళ్ళితేనే అక్కడి నుంచి వచ్చింది. మనలో నుంచి మనకే వస్తుంది. బయట నుంచి అసలు బయట ప్రపంచంలో ఏం లేదు. దీని గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. సో దీని గురించి మీరు ఒకవేళ చూడుకున్నట్లయితే ఖచ్చితంగా చూడండి. మన రిలేషన్షిప్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కోపంగా ఉన్నారు అనుకోండి, ఆ కోపం వాళ్ళలో లేదు, మనలో ఉంది కాబట్టి అక్కడ కనిపిస్తుంది, లేకుంటే కనిపించదు. మనమేమనుకుంటాం, ఎందుకు ఎప్పుడు వీళ్ళు కోపంగా ఉంటారు, ఎందుకు ఎప్పుడు వీళ్ళు చిరాకుగా ఉంటారు, ఏదోలా ఉంటారు అని మనం అంటూ ఉంటాం. బట్ అక్కడ లేదు, ఇక్కడుంది. ఇక్కడ నుంచి వెళ్తేనే అక్కడ నుంచి కనిపిస్తుంది. సో అక్కడ అలా ఉండకుండా ఉండాలి అంటే ఇక్కడ క్లీన్ చేయాలి. ఇక్కడ క్లీన్ చేయడం కోసమే అక్కడ అలా కనిపిస్తుంది. ఇక్కడ మనకు చాలా హెల్ప్ అవుతుంది చూడండి. బయట ప్రపంచంలో ఏది జరుగుతున్నా మీకు నచ్చకుండా నీలో ఉంది, నువ్వు క్లీన్ చేసుకో, నీకు రావాల్సింది నీకు రావాలి అంటే నువ్వు క్లీన్ అవ్వాలి. ఎప్పుడైతే క్లీన్ అవుతావో నీకు రావాల్సింది నీకు వస్తుంది. రైట్. ఈ వీడియోలో హోపోనోపోనో గురించి చెప్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే ఏంటి? హోపోనోపోనో అంటే ఏంటి అసలు? హోపోనోపోనో అంటే మన యొక్క రియాలిటీ, మన యొక్క ట్రూత్, మన యొక్క నిజం, మన యొక్క రియాలిటీ అంటే ఏంటి మనకు తెలుస్తుంది. సో దానిలో మనం జీవించడం జరుగుతుంది ఇప్పటి నుంచి. అది మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఆ విధంగా చేయటం వల్ల మనకు కావాల్సిన డబ్బు, మనకు కావాల్సిన రిలేషన్షిప్, హెల్త్, కెరీర్, ఫ్యామిలీ అద్భుతంగా మనకు నచ్చినట్లుగా మన దగ్గరికి వస్తాయి. మనకు నచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉండటం జరుగుతుంది. రైట్. ఏ విధంగా చేయాలి హోపోనోపోనో అంటే? సో రైట్. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే సంగతి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని నుంచి మీ దగ్గరకు వచ్చి తెలియని పర్సన్ వాటర్ అడిగారు అనుకోండి, మీరేం చేస్తారు? వాటర్ ఇస్తారు. తెలియని పర్సన్ కదా, కొంచెం సందేహిస్తారు. ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అని కొంచెం సందేహిస్తారనమాట. అంటే అదేవిధంగా వాటర్ తాగిన తర్వాత మీరు దేనితైతే ఇచ్చారో దాన్ని చూసి మీరు వీళ్ళెవరో తెలీదు, దీన్ని పక్కన పెట్టేయటం. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇలా చేస్తూనే ఉంటారు. మనకు తెలీదు, మనం ఓకే అలా మనం అలా అలా వస్తూ ఉన్నాం మనం. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ విధంగా మన దగ్గర ఏమైనా వస్తువు ఉంది అనుకోండి, వాళ్ళొచ్చి అడిగారనుకోండి, మనం లేదు అని చెప్తాం. ఉన్నా కూడా, మన దగ్గర ఉన్నా కూడా, సో దానివల్ల నాకు ఏదో ఒకటి అవసరం ఉంటుందిలే అని మన దగ్గర ఉన్నా కూడా మనం లేదు అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనం బయటకి ఒక విధంగా, లోపల ఒక విధంగా ఉంటూ ఉంటాం. దీనివల్ల మనకు ఏం జరుగుతుంది అంటే, మనకు రావాల్సింది రాదు. మనం కాన్షియస్‌గా ఎంత ప్రయత్నించినా ఇలా చేయకూడదు, నేను తప్పు చేస్తున్నాను, ఇక నెక్స్ట్ నుంచి ఇలా ఉండకూడదు అని అంటాం. కానీ నెక్స్ట్ కూడా మనం అలానే చేస్తూ ఉంటాం. ఎందుకు? మనలో ఇన్ఫర్మేషన్ క్లీన్ అవ్వనంత వరకు అది మన రాంగ్ అనుకుంటాం. నేను మిస్టేక్ చేశాను, నేను తప్పు చేశాను అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. నో, ఇది మన మిస్టేక్ కాదు. ఇది అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ కారణంగా అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ మనలోకి ఎలా వచ్చిందా అనే సంగతి పక్కన పెట్టేద్దాం. మనం కావాలని వేసుకున్నామా, లేకుంటే ఎలా అయినా రావచ్చు. పాస్ట్ లైఫ్ నుంచి రావచ్చు, లేకుంటే ఇన్నర్ చైల్డ్, మనం అమ్మ పొట్టలో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఎటువంటి ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ వేశారో మనకు తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్ల కూడా అది అలా రన్ అవుతూ ఉంటుంది. అదే రిపీట్ అవుతూ ఉంటుంది. దీని కారణంగా మనం ఇలా ప్రవర్తించడం జరుగుతుంది. అది మనం మిస్టేక్ అనుకుంటాం. మిస్టేక్ కాదు. మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ కారణంగా అలా జరుగుతుంది. సో, దీనివల్ల మనకు రావాల్సింది రాదనమాట. అది డబ్బు, కెరీర్, హెల్త్, ఫ్యామిలీ, రిలేషన్‌షిప్ ఏదైనా అనమాట. రైట్? దీన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? ఈ ఇన్ఫర్మేషన్‌ని క్లీన్ చేసేసినట్లయితే ట్రూతే వస్తుంది నీ నోట్లో నుంచి. ట్రూత్ ఏం మాట్లాడినా ట్రూత్. నిజంగా ఐ మీన్ ట్రూత్ నువ్వు మొత్తం నిజం, 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 నిజం. ట్రూత్ మొత్తం ట్రూత్ వస్తుంది. ఇలా ఉంటావనమాట. అది నీ యొక్క రియాలిటీ. అప్పుడు నీ రియాలిటీలోకి నువ్వు ఎప్పుడొస్తావో, అప్పుడు నీకు రావాల్సింది నీ యొక్క హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్‌షిప్ అన్నీ నీ దగ్గరకొస్తాయనమాట. సో, దీన్ని మనం క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఆల్రెడీ చెప్పాను. హౌస్‌ని క్లీన్ చేసుకోవాలి. నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అండ్ అదే విధంగా భయం, బాధ, వర్రీ, టెన్షన్స్ గురించి డిస్కస్ చేయకుండా, చూడకుండా, వినకుండా ఉండాలి. ఇవి చెప్పాను. రైట్. ఇప్పుడు ఓపెనప్పును దీనికి ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఏం లేదు. జస్ట్ సైలెంట్‌గా మీ వర్క్స్ మీరు చేసుకుంటూ మీరు అనుకుంటూ ఉండండి. ఓపెన్ చేస్తూ ఉండండి కంటిన్యూగా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. మీరు వర్క్ చేసుకుంటున్న టైంలో కానీ, లేదా ఖాళీగా ఉన్న టైంలోని ఖాళీగా ఉన్న టైంలో సో, ఇలా ఓపెన్ చేస్తూ ఉండండి. మీకు తెలియకుండా మీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. మీ యొక్క ట్రూత్ ఆహ్, ఇందాక అన్నారు కదా! ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఎవరైనా మీ దగ్గరకొచ్చి వస్తువు ఉందా? నాకు కావాలి, అవసరం అని అడిగితే మీరేమంటారు? మీ దగ్గర ఉన్నా కూడా లేదండి అని ఏదో ఒకటి చెప్తారు కదా! లేదు, ఉన్నా కూడా లేదు అని ఈ ఈ విధంగా చెప్తారు. దానివల్ల మీకు అవసరం ఉంది కాబట్టే అయ్యో! ఇచ్చేస్తే మళ్ళీ నాకెలా? సో, ఈ విధమైనటువంటి భావం వల్ల మీరు అలా చెప్పవలసి ఉంటుంది. ఈ ఓపెన్ చేసిన తర్వాత మీకు అలా ఏముండదనమాట. ఇదండి తీసుకోండి అని ఇచ్చేస్తారనమాట. అది మన యొక్క ట్రూత్. అది మన యొక్క నిజం. అది మన ట్రూత్. సో, ఇచ్చేస్తే మళ్ళీ నాకు అనే డౌట్ మనకు రాదు. మనం ఎంత ఇస్తే అంత మనకు వస్తుంది. మనకు వేరే వాళ్ళకు అవసరమైంది మనం ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా మనకు వస్తుంది. నెక్స్ట్ ఐ మీన్ ఆ భావం అనేది పోతే చాలు కదా! ఆ భావం అయ్యో! నాకెలా, నేనేంటి అనే భావం అనేది మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఇచ్చేస్తారు. సో, వాళ్ళు మళ్ళీ తెచ్చి మనకు ఇచ్చేయడం జరుగుతుంది. మనకు అవసరమైనప్పుడు నిజంగా అది మనకు అవసరమైనప్పుడు మన దగ్గరికొస్తుంది. అది వాళ్ళే తెచ్చియడం జరుగుతుందో, ఇంకెవరో తెచ్చియడం జరుగుతుందో, లేకుంటే మనమే వెళ్లి తెచ్చుకోవడమో ఈ విధంగా జరుగుతుంది. మనకి ఏది అవసరమైతే అది మనం ఇప్పటికిప్పుడు తెచ్చుకోవటం జరుగుతుంది. ఎప్పుడు ఈ ఓపెన్ చేయడం వలన. సో, ఐ మీన్ అటువంటి డౌట్స్‌ని మనం లోపల పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ట్రూత్, మన యొక్క నిజం ఏంటో మనకు తెలిసిపోతుంది. ఓపెన్ చేయడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో, రైట్, అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. యెస్, ఈ విధంగా ఉంటుంది. మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనకు బయటకి వెళ్ళిపోతుందో మనలో నుంచి, మనకు కావాల్సిందల్లా మన దగ్గరకొస్తుంది. అది హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, రిలేషన్‌షిప్, మనీ ఏదైనా సరే. సో, అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్.